పాజిటివ్ ఎనర్జీ ఇస్తే మనకి అంతా పాజిటివ్ జరుగుతుంది అని డిస్కస్ చేశాం కదండి పండరీనాథ్ గారి సర్జరీ. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీని కనుక మనం ఈ సృష్టిలోకి ఊరికే వదులుతూ ఉంటే అది మనకే నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఎప్పుడు అంటే ఒకరోజు మా హాస్పిటల్లో ఒక చిన్న పని, ప్లంబింగ్ పని అనమాట. 4th ఫ్లోర్లో ఒక బాత్రూంలో ప్రాబ్లం ఉంది. వాటర్ వేడి నీళ్ళు వచ్చేది, పైప్ ఏదో ప్రాబ్లం ఉండి అది గోడలోంచి లీక్ అవుతుంది అనమాట. అది సార్ట్ అవుట్ చేయమని చెప్పాం. సంవత్సరం కింద నుంచి చిన్న పదే కదా అని మనకి దాన్ని అందరు మన స్టాఫ్ అందరూ వదిలేశారు. అదేంటంటే అది కనెక్షను వేడి నీళ్ళ కనెక్షన్ ఇవ్వనంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఒకరోజు పేషెంట్స్ అంతా ఎక్కువయ్యి అన్ని రూమ్లు ఫిల్ అయిపోయినాయి. ఆ రూమ్ యూజువల్గా ఎవరికి ఇవ్వము, వేడి నీళ్ళు రావట్లేదని. సో ఒక పేషెంట్కి రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఒకరోజు రాత్రి ఎవరికో ఇచ్చేశారు. వాళ్ళు ఇదేదో పైప్ కనెక్షన్ తీసేసి ఉంది అని చెప్పి కనెక్షన్ పెట్టుకున్నట్టున్నారు వేడి నీళ్ళది. ఆ కనెక్షన్ పెట్టేసరికి అది గోడలోంచి ఆ వాటర్ అంతా వెళ్ళి 3rd ఫ్లోర్లో మనకి ముఖ్యమైనవన్నీ కొన్ని పెట్టుకుంటాము, దాంట్లోకి వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి. మా రాత్రి అంతా అలా చుక్క వచ్చేసి ఉదయం వచ్చేసరికి మొత్తం చాలా ముఖ్యమైన ఎక్విప్మెంట్ అవి కూడా తడిచిపోయినాయి. అయితే ఇంక నాకు కోపం వచ్చేసింది. వచ్చి అందరి మీద చెడమడ అరిచేశాను. అంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకా ప్లంబర్ కూడా వచ్చేసాడు సరి చేయటానికి. అందరినీ అరిచి తిట్టి అట్లా చేసినప్పుడు మన ఫేసు మనం చూసుకుంటే తెలుస్తుంది, అంటే మనం ఎంత నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నాం అనేది. సో అది చెప్పడం చాలా తేలిక, కానీ ఆ టైంలో దాన్ని కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం. దానివల్ల వేరే వాళ్ళు ఫీల్ అవుతారు, లేకపోతే ఏదో జరుగుతుంది, అది ఓకే. కానీ అది ఒక్కోసారి చాలా మేజర్ ఇంపాక్ట్ కూడా వస్తుందండి. అది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, అట్లా పిచ్చిగా అరిచేసాను, వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఆపరేషను, బేరియాట్రిక్ ఆపరేషను. ఆ పేషెంట్ కెనడా నుంచి వచ్చారు, 27 years, హైదరాబాద్ నేటివ్ ప్లేసు, వాళ్ళు ఉండేది కెనడాలో. కాకపోతే ఆ పేషెంట్కి కెనడాలోనే బేరియాట్రిక్ సర్జరీ చేయించేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ఉంది, అన్నీ కవర్ అయిపోతాయి. అయితే వాళ్ళ నాన్నోళ్ళు లేదు, నువ్వు ఒక్కడ ఉంటావు, చేయించుకోవద్దు, ఇక్కడ నేను కనుక్కున్నాను, నువ్వు చేయించుకుంటే ఇక్కడే చేయించుకో, లేదంటే అక్కడ చేయించుకోవద్దు అని చెప్తే అక్కడ నుంచి వచ్చాడు, హైదరాబాద్ నుంచి మన దగ్గరికి వచ్చారు, అడ్మిట్ అయ్యారు, ఆపరేషన్ చెయ్యాలి. ఇంకా ఇప్పుడు వెళ్ళాను, పైనంతా అరిచేసి వచ్చాను. ఆ ఆపరేషన్కి వెళ్ళాను. ఆపరేషన్ స్టార్ట్ చేయలేదు, మత్తు ఇచ్చాము. మత్తు ఇస్తే సడన్గా బీపీ 0 అయిపోయింది. 10-15 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచో ఎన్నో ఆపరేషన్స్, ఉస్మానియా హాస్పిటల్లో కానీ రోజు వందల ఆపరేషన్లు, నిమ్స్ హాస్పిటల్లో అన్నీ ఇన్ని సంవత్సరాల్లో చూసి ఎక్కడ చూసినా కానీ పుస్తకాల్లో చదువుకుందే కానీ ఎప్పుడు నాకు అవ్వలేదు అలాగా. దాన్ని ఎనాఫిలాక్టిక్ షాక్ అంటారు. అంటే ఎనాఫిలాక్టిక్ షాక్ అంటే పెన్సిలిన్ అనేది చాలామంది ఏ హాస్పిటల్కి అయినా ఏదైనా మందుల గురించి మాట్లాడాలంటే ఏమన్నా మీకు పెన్సిలిన్ పడుద్దా అని అడుగుతారు. అంటే కొంతమందికి పెన్సిలిన్ ఇస్తే రియాక్షన్ వచ్చి ప్రాణాలు పోతుంది. అంటే అది 1,00,000లో ఒకరికే అవుతుంది. 1,00,000లో ఒకటి కదా మనకి ఎప్పుడు అవ్వాలని అనుకుంటాం. ఆ ఒక్కటి బయటపడక ఆ రోజే బయటపడింది. అది పెన్సిలిన్కి రియాక్షన్ కాదు, వెక్రోనియం అనే డ్రగ్ ఇస్తాం మనం, ఆ డ్రగ్కి రియాక్షన్ ఉంది. అది మత్తు మందు అనమాట. మత్తు ఇవ్వగానే బీపీ 0 అయిపోయింది. 20 ఏళ్ళ కుర్రోడు, ఎక్కడి నుంచో పెళ్లి కావాల్సిన పిల్లోడు, కెనడా నుంచి మన కోసం ఎంతో నమ్మకం పెట్టుకుని వచ్చాడు. అయ్యో బాబు ఏమైపోతుంది అసలు. ఆ రియాక్షన్ ఏంటంటే మనకి బ్రాంకోస్పాజం, అంటే 0 బీపీ. అదృష్టం ఏంటంటే గుండె ఆగలేదు, కానీ బీపీ రికార్డ్ అవ్వట్లేదు. ఈసీజీ ఒక్కటే చూపిస్తుంది, పల్స్ 0. ఇంకా దాంతో ఇమ్మీడియట్గా రిసెర్చ్ లక్కీగా అక్కడ అందరం ఉండబట్టి, అటు మత్తు డాక్టర్ గారు, నేను, అందరూ అన్ని డ్రగ్స్, ఎట్రోపిన్స్, ఎడ్రినలిన్స్ అన్నీ ఎమర్జెన్సీలో ఇచ్చే మందులన్నీ ఇచ్చి ఆ వెంటిలేటర్ మీద ఆపరేషన్ ఆపేసి అలాగే తీసుకెళ్ళి ఐసీలో పెడితే నెక్స్ట్ డే 24 గంటల తర్వాత, అంటే బీపీ పెరగటానికి మ్యాక్సిమం ఎంత మందులు పెట్టాలో అంత పెట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ డే సాయంత్రానికి
అంటే 1.5 రోజు పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నారు. సింపుల్, ఒక్క ఇంజెక్షన్కి. ఎప్పుడు జరగంది, ఒక 10,000 ఆపరేషన్ల పైన అన్నిట్లో మనం ఇన్వాల్వ్ అయినా ఎప్పుడు అవ్వంది. సడన్గా ఆ రోజు అయింది. ఇంకా ఆ రోజు రాత్రంతా నిద్రలేదు. ఇప్పుడు మనతో ఆపరేషన్ చేయించుకోవాలని ఒక 27 ఏళ్ళ పేషెంట్ వేరే దేశం నుంచి వచ్చినప్పుడు మనకి ఎట్లా నిద్ర పట్టుద్ది ఆయన చావు బతుకుల్లో ఉంటే. సో ఆల్మోస్ట్ డెత్ అంచు వరకు వెళ్ళిపోయారు. లక్కీగా లాక్కు రాగలిగాం. ఇంకా తర్వాత బయటకు వచ్చేసారు. ఇంకా అంతా బయటకు వచ్చారు. చెప్పాను ఏం జరిగింది, ఇలా రియాక్షన్ వచ్చిందండి, ఇది ప్రాబ్లము అని. తర్వాత మళ్ళీ ఇంకొకటి, ఆయనకి ఒక డ్రగ్ కాదు, 8 మత్తు మందులు, 8 రకాల మత్తు మందులు పడట్లా. దానికి ఏం చేస్తామంటే ఒక చుక్కని మనం చేతి మీద కానీ ఎక్కడ చర్మం మీద అయినా ఒక చుక్కని సన్న సూదితో ఎక్కిస్తాం అన్నమాట. దీనికి రియాక్షన్ వస్తుందా అని చూస్తాం. అలా 10 మందులు చెక్ చేస్తే 8 మందులు పడట్లా. 8 మందులు ఇక్కడ చుక్క టెస్ట్ డోస్ ఇవ్వగానే ఎర్రగా దాని చుట్టూ రియాక్షన్ వచ్చేస్తుంది. అంటే ఇది పడదు అని అర్థం. అలా ఆయనకి ఆ ఒక్క పేషెంట్ యూజువల్గా రోజు వాడే మందులు అందరికీ పడతాయి. అలా వాళ్ళొక్కరికి పడకపోయేసరికి 8 ఇంకా మత్తు ఇవ్వటానికి లేదు. బాబు నీకు ఒక్క డ్రగ్ ఇవ్వగానే ఇంత బీపీ పడిపోయి 2 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నావు, ఇంకా ఇంత నెగిటివ్ సంకేతం వచ్చినప్పుడు మనం ఆపరేషన్ ఆపేసుకోవటం బెటర్ అని చెప్పి ఇంటికి పంపించేశాను. నీవు ఒక 15 రోజుల తర్వాత కనపడు, అప్పుడు వీలైతే చూద్దాము ఏం చేయాలో నేను చెప్తానన్నాను. 10 days 15 days తర్వాత వచ్చారు మళ్ళీ హైదరాబాద్ నుంచి. వచ్చిన తర్వాత ఏమంటారండి అంటే, చేస్తే మీరే చేయాలండి, ఇంకా రియాక్షన్ అనేది ఎక్కడైనా రావాల్సిందే. ఇప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడారు. వీడేమో ఇప్పుడు ఈరోజు చేయించుకోకపోతే వాడు చేయించేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాడు. మళ్ళీ అక్కడ కెండాకి వెళ్ళి మాకు చెప్పకుండా చేయించుకుని ఏమన్నా అయితే మేము అన్యాయం అయిపోతాం. వాడు అది కూడా ఆలోచిస్తున్నాడు, ఒకవేళ ఇక్కడ చేయనంటే అక్కడ చూస్తానని. మాకు అది కాదండి, మీరు చేయగలుగుతారా అంటే, అది కాదండి 8 మత్తు మందులు పడట్లేదు ఆయనకి, ఇంకెలా చెయ్యాలి ఆపరేషను అని మా మత్తు డాక్టర్ గారు భార్గవ్ గారు నేను ఏం చేయాలని చాలాసేపు డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటంటే, నడుముకి సూదిస్తారు కదండి లేడీస్కి, సిజేరియన్ సెక్షన్ కానీ లేడీస్కి నడుముకి సూదిచ్చి ఆపరేషన్ చేస్తారు కదా, ఆ డ్రగ్కి రియాక్షన్ లేదు ఆ పేషెంట్కి. అయితే అందుకని స్పైనల్ అనెస్థీషియా నడుముకి సూదిచ్చాం. యూజువల్గా నడుముకి సూదిస్తే ఏమవుతుంది, బొడ్డు కింద ఆపరేషన్ చేసుకోవచ్చు, దాంతో ఏ ప్రాబ్లం లేదు. బొడ్డు కింద ఆపరేషన్ చేసుకోవచ్చు, తర్వాత కాళ్ళకి ఆపరేషన్ చేసుకోవచ్చు, తర్వాత పైల్స్ లాంటి ఆపరేషన్ చేసుకోవచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటి ఆపరేషన్ చేసుకోవచ్చు, కిడ్నీ రాళ్ళ ఆపరేషన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ బేరియాట్రిక్ చేయలేము. ఎందుకు, బేరియాట్రిక్ బొడ్డు పైన ఉంటుంది, బొడ్డు పైన చేయాలి నెంబర్ 1 పాయింట్. అవన్నీ పేషెంట్ మాట్లాడుతుంటారు. దీంట్లో ఏంటంటే బేరియాట్రిక్లో లాప్రోస్కోపిక్ ఆపరేషన్లో మనం గ్యాస్ అవి పొట్టలోకి పెడతాం. అవన్నీ పేషెంట్కి కొద్దిగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆయనకి పడే 2 మందులు, ఒకటి నడుముకి సూదిచ్చే ఇంజెక్షన్ లిగ్నోకైన్ అని ఉంటుంది, అది ఒక్కటి పడుతుంది. అందుకని స్పైనల్ ఎనస్థీషియాలో ఆపరేషన్ చేయాలి. అలా చేస్తే పేషెంట్ మనతో మాట్లాడుతూనే ఉంటారు, కాబట్టి హ్యాపీగా మనం చేసుకోవచ్చు. పేషెంట్ మాట్లాడుతుంటే మనకి రిస్క్ ఏంటి అని. సో ఈ బేరియాట్రిక్ ఆపరేషన్ ఎప్పుడు చేయలేదు. ఆపరేషన్ అనేది నాకు 15 నిమిషాల్లో అయినా నేను ఫినిష్ చేయగలను, ఎందుకంటే కొన్ని వేల ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి. ఎలాగో 15 నిమిషాలు కనుక పేషెంట్కి నొప్పి తెలియకుండా మనం ఉంచగలిగితే చేసేయచ్చు. సో సరే అని నడుము సూదిచ్చి ఆపరేషన్ చేసాం అన్నమాట. చేసేస్తే పేషెంట్ మాట్లాడుతూనే ఉన్నాడు అది ఇస్తున్నంతసేపు. ఒకటి నడుము సూది ఇచ్చేది పడుతుంది, ఇంకొక మందు ప్రొఫాల్ అని ఇంకో మందు ఉంది, ఇది పడుతుంది. ఈ 2 ఇది ఇస్తే కొద్దిసేపు మైల్డ్గా నిద్ర వచ్చేటట్టు ఇచ్చి 15 minutesలో సర్జరీ ఫినిష్ చేశాను. మత్తు పేషెంట్ ఆపరేషన్ అంతసేపు మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు నేను బేరియాట్రిక్ సర్జరీ మత్తు లేకుండా, అంటే పెద్ద మత్తు లేకుండా చేసింది అది ఒకటే అనమాట. సో ఫైనల్గా అనిపించింది ఏంటంటే, ఈ పేషెంట్ ఆ రోజు నెగిటివ్ ఎనర్జీ ఇట్లా ఇచ్చిన వెంటనే మనకి ఎంత మేజర్ నెగిటివ్ జరిగిందంటే 2 రోజులు నిద్రలేదు నాకు దానివల్ల. సో చివరికి పేషెంట్కి మన మీద ఎంతో నమ్మకం ఉండబట్టి
నమ్మకం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేకపోయినా పర్వాలేదు, పేషెంట్ మన దగ్గర మళ్ళీ రాకపోయినా పర్వాలేదు, మన దగ్గర ఆపరేషన్ చేయకపోయినా పర్లేదు. కానీ 20 ఏళ్ళ పిల్లోడికి ఏదన్నా అయ్యి ఉంటే మన అసలు ఎంత బాధపడతాం అందరం, అటు పేషెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు. అది ఎవరి చేతిలో లేదు. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తాము, యాక్సిడెంట్ అయి చనిపోతారు, అది ఎవరి చేతిలో ఉండదు. దే ఆర్ యాక్సిడెంట్స్ ఆఫ్ నేచర్. సో ఒకసారి ఎవ్వరు తప్పు లేకుండా కూడా కొంతమందికి ప్రాణహాని ఉంటుంది. రియాక్షన్స్ అనేవి కానీ ఇవి లక్షల్లో ఒకటికి వచ్చేది. సో రోజు చేస్తుంటాం కాబట్టి మాకు కూడా 10 ఏళ్లకో ఒకసారి ఇలాంటివి తగులుతూ ఉంటాయి. సో దాంట్లో చివరికి పేషెంట్ అయితే సేవ్ అయ్యారు. అవ్వకపోయింటే ఇంకెంత, పోనీ 2 రోజులు టెన్షన్తోనే పోయింది. ఇంకొంచెం ముందుకెళ్ళుంటే అది ఎంత పెద్ద డిజాస్టర్ అయి ఉండేదో, పేషెంట్కి ఏమైనా అయ్యిండే. కానీ గొప్ప విషయం ఏంటంటే అంత మేజర్ రియాక్షన్ వచ్చి 2 రోజులు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ చిన్న రియాక్షన్కి మా మీద నమ్మకం కోల్పోకుండా మళ్ళీ మా దగ్గరికి వచ్చి చేయించుకోవటం అనేది అంత మామూలు విషయం కాదండి. దట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే ఎంత ట్రస్ట్ వాళ్ళకి మా మీద ఉంది, అది నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. కానీ అప్పటి నుంచి మనం నెగిటివ్ ఎనర్జీ అనవసరంగా ఈ సృష్టిలోకి వదలకూడదు అని అనిపిస్తుంది, అనుకున్నాను నేను ఆ రోజు బలంగా. సో కాబట్టి ఫ్యూచర్లో కూడా అలా వీలైనంత వరకు దాన్ని ఇప్పుడు ఏంటంటే మనకి ఆ కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే ఇంకో 2 రోజులు ప్రశాంతంగా నిద్రపోయి ఉండేవాడినిగా నేను. పోనీ అయిపోయింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి గొడవ పెట్టుకున్నా ఏదైనా చేసినా చాలాసార్లు రివర్స్ అవ్వని స్టేజ్కి వచ్చేసి ఉంటుంది. అయినా కానీ మనం వెళ్ళి ఏదో ఒకటి చేసుకున్నందువల్ల ఉపయోగం లేదు కదా, అది నెగిటివ్ ఎనర్జీ ఇవ్వటం తప్పితే. ఇలాగే నాకు చిన్నప్పుడు ఒకసారి జరిగింది. మా నాన్న పక్కనే ఉన్నాడు, కారులో వెళ్తా ఉన్నాం. ఆటో డ్రైవరు ఎవరో కార్కి రాసుకుంటూ వెళ్ళాడు, మొత్తం బంపర్కి డెంట్ లాగా పడి కొంచెం రంగు పోయింది. బయటకు వచ్చి వాడితో గొడవ పెట్టుకుని ఎట్లాగా వాడు డబ్బులు కట్టడు మనకి టైము వేస్ట్ తప్పితే వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు పెట్టుకుని వాళ్ళని అరిచి వాళ్ళని ఏదో చేసి వాళ్ళని గొడవ పెట్టుకుని ఇవన్నీ ఎందుకు డాడీ పద వెళ్ళిపోదామని చెప్పి నేను తీసుకెళ్ళిపోయాను. అవును కదరా నువ్వు భలే చెప్పావని అన్నాడు. కాకపోతే ఎందుకంటే నిజంగా అవతల వాళ్ళ తప్పు, వాళ్ళు ఏం కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకున్నా కానీ మనకు ఒరిగేది ఏమి ఉండదు. కాబట్టి మనం మన మనశ్శాంతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్లస్ మనం వీలైనంత వరకు నెగిటివ్ ఎనర్జీని సృష్టిలోకి వదలకుండా ఉండగలిగితే అది చాలా గొప్ప అచీవ్మెంట్ మన జీవితంలో. కానీ అది చెప్పినంత ఈజీ కాదండి. ఈరోజు ఇలా కూల్గా కూర్చొని చెప్తున్నాను, కానీ నేనే చాలా వరకు అలాంటి సిచ్యువేషన్ వస్తే కంట్రోల్ నేనే అని కాదు చాలామంది. బట్ మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అరే మనం సృష్టిలోకి నెగిటివ్ ఎనర్జీ వదిలితే ఏదో తెలియని శక్తి ఉంది, అది వచ్చి మళ్ళీ మనకే తగులుద్ది అనేది కనుక తెలిస్తే మనం జాగ్రత్తగా ఉంటాం. అలాంటి ఏం జరగలేదు అనుకోండి, మనం ఊరికే ఎన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీ వదిలేసినా మనకు పాజిటివ్గా జరుగుద్దని వెళ్ళిపోతూ ఉంటే, ఇలాంటివి జరిగిన తర్వాత దాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే మనం మన బాడీలోంచి నెగిటివ్ ఎనర్జీ వచ్చినందువల్ల మనకే నష్టం, కానీ బయట వాళ్ళకి నష్టం లేదు, మనకే ఎక్కువ నష్టం ఉంటుంది. ఆ విధంగా నాకు జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుందాం అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.